భారత్ పాకిస్తాన్ జట్ల మధ్యన మ్యాచ్ జరిగితే దానికి సంబంధించినటువంటి ప్రకంపనలు సాధారణంగా ఇదివరకు అంటే ఉత్కంఠభరితంగా క్యాచ్ డ్రాప్ చేసినా గొడవే, క్యాచ్ సరిగ్గా పట్టినా గొడవే. అదే సందర్భంలో ఆడినప్పుడు ప్రతి పరుగు దగ్గరన రెండు వర్గాల యొక్క ఉత్సుకత ఉండేది. ఈ దఫా చాలా వన్ సైడెడ్గా సులభంగా సరదాగా గెలిచేసాం. అయితే దానికి ఇదివరకటికి మళ్ళీ అక్కడ పాకిస్తాన్లో వాళ్ళ ఎవరైతే క్రికెటర్లను ఎవరు కొట్టట్లేదు, తిట్టట్లేదు, గొడవ చేయట్లేదు. కాకపోతే వాళ్ళ సీనియర్లు మందలిస్తున్నారు, ఇదేం చెట్టే ఇదే మాట అంటున్నారు, అయిపోతుంది. అది పక్కన పెడితే సరే అజ్రారో ఎవరు అట్టంటోడు బిహేవియరు, దానికి కౌంటర్గా కోహ్లీ, ఇవన్నీ చిన్న చిన్న ఇష్యూస్. ఒకప్పటి ఆ టెంపర్మెంట్ అయితే లేదు. అది పక్కన పెడితే ఇది రాజకీయ టెంపర్మెంట్గా తెలంగాణలో వచ్చింది. ఇప్పుడు జరుగుతున్నటువంటి 27వ తారీఖు ఎలక్షన్ వచ్చేటప్పటికి పాకిస్తాన్ భారత్ లాంటిది, కాంగ్రెస్ అనేది పాకిస్తాన్కి ప్రతినిధి, భారతదేశానికి ప్రతినిధి బీజేపీ అని చెప్పినటువంటి దాని మీదన ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది. అక్కడ ఎట్లయితే పాకిస్తాన్ ఓడిందో ఇక్కడ కూడా కాంగ్రెస్ ఓడుతుందంటూ సంజయ్ చేసిన వ్యాఖ్యల మీద ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది.